ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా 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 గంగా గంగా ఏటైందమ్మా? ఎందుకు ఎడుతున్నావు? గంగా గంగా ఏటైనదమ్మా? ఏటైందమ్మా? అసలు ఏటైనది? ఏడవకుండా చెప్పు. అమ్మా నాన్న ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడమ్మా? అది నాన్న పెద్దోరింటికి వచ్చి గొడవ చేశాడమ్మా. రుద్ర సార్ని అనరాని మాటలు అన్నాడు. అయ్యో, నా కూతురు మీద నీ కొడుకు మోజుపడ్డాడని చెప్పాయా? అమాయకురాలను చేసి దీన్ని బొట్లో వేసుకుందామని చూశాడు. నాకు పనిచ్చి ఆదుకొని నన్ను వాళ్ళ ఇంట్లో మనిషిగా చూసుకున్నందుకు పెద్దోరికి తీరని అవమానం జరిగిందమ్మా. రుద్ర సార్కైతే నా ఇంట్లో ఉన్న విషయం కూడా తెలియదు. పాపం ఆయన కూడా నా వల్ల మాటలు పడ్డారు. నాకు సాయం చేయబోయి పెద్దోరు రుద్ర సార్ ముందు దోషిగా నిలబడాల్సి వచ్చిందమ్మా. అందుకే నా వల్ల వాళ్ళకి బాధపడకూడదని వచ్చేసానమ్మా. చేసిన ఘనకార్యం సాలక మళ్ళీ మీ అమ్మకు నా మీద సాడీ చెప్తున్నావా? చాలే అపవయ్యా. రాత్రి అసలేం పట్టించుకున్నట్టు తిరిగి వచ్చినప్పుడే నిన్ను అనుమానించాల్సింది. కడుపులో ఇంతీసం పెట్టుకుంటావు అనుకోలేదు. అయినా నీకు ఏం పోయే కాలం వచ్చిందని అనవసరంగా వాళ్ళందరినీ బాధ పెట్టినావు. నార్మేవే, గౌరవంగా ఉండాల్సిన నా కూతురుని వాళ్ళింట్లో పని మనిషిగా వాడుకుంటుంటే చూస్తూ ఊరుకోమంటావా? చూడు, ఎన్ని రోజులు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. నా కూతురు కష్టపడడం నేను ఇంకా చూడకూడదు, అంతే. పెళ్లికి ఎదిగిన కూతుర్ని ఎవరింటికో పనికి పంపిస్తే నలుగురు ఏమనుకుంటారు చెప్పు? అందుకే నా కూతురికి లక్షణమైన సంబంధం చూసా. దగ్గరలో మంచి ముహూర్తం చూసి పెళ్లి కూడా చేసేస్తాను. ఏమంటున్నావు నాన్న? నాకు పెళ్లి చేస్తావా? అట్టంటవేటమ్మా, తండ్రిగా అది నా బాధ్యత కదా. ఆడపిల్ల ఎప్పుడైనా అత్తారింటికి వెళ్ళిపోవాల్సిందే కదా. లేదు నాన్న, నన్ను పెళ్లి చేసుకోను. నేను అమ్మను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను. నన్ను లేకపోతే అమ్మని ఎవరు చూసుకుంటారు? నాకు పెళ్లి గిల్లొద్దు. అమ్మ అమ్మ, నువ్వైనా నాన్నకు చెప్పమ్మా, నన్ను పెళ్లి చేసుకోలేను.